ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు కొన్ని కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో జరిగినటువంటి సంభవాలను దేవుడు నా మనసులో పెట్టాడు. వాటిని మీ ముందుంచి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్దాం. రెండు చేతుల పైకి. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 24వ వచనాన్ని ముందుగా చదువుకుందాం. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. చాలండి. దేవునికి స్తోత్రం. చెప్పినప్పుడే వినాలి, రాసుకోవాలి. తర్వాత మీరు వాక్యం మీద దృష్టి పెట్టాలని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఉపవాసము ఎవరైతే ఉంటున్నారో, ఉపవాసము చేత ఎవరైతే బలహీనపరచబడుతున్నారో, ఉపవాసముండి ఎవరైతే క్షీణించిపోతా ఉన్నారో, ఉపవాసము చేత ఎవరైతే బలహీనులు అయిపోతూ ఉన్నారో, అటువంటి వారి జీవితాల్లో మీరు కృంగిపోకూడదని, మీరు బలహీనులు కాకూడదని, మీ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు కొన్ని కార్యాలు జరిగించబోతున్నాడని వాక్యము ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. అందులో మొట్టమొదటి మాట మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈ మాటలు నేను వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి చాలండి. ఇక్కడ నెహెమ్యా గురించి మనం చదువుతా ఉన్నాం. ఆయన ఒక మాట విన్నాడట. అదంతా మనకు తెలుసు, ఆ వివరణలోకి నేను వెళ్ళను. ఆయన ఒక మాట విన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఈ నెహెమ్యా అనేటువంటి ఒక భక్తుడు ఒక మాట విన్నాడు. ఆ మాట విన్నప్పటి నుండి ఆయనలో ఒక బాధ, ఒక దుఃఖము, ఒక కన్నీరు, ఒక వేదన కలుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట ఆయన ఎప్పుడైతే విన్నాడో బాధపడుతూ కూర్చోకుండా, కృంగిపోతూ కూర్చోకుండా ఆయన ఉపవాసముతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దీన్ని ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే, నీ జీవితంలో కూడా అనేకమైన మాటలు నువ్వు వింటున్నావు. నెహెమ్యా అనేటువంటి భక్తుడు యెరూషలేము గురించినటువంటి వార్త విన్నాడు, మందిరమును గురించిన వార్త విన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న సహోదరుడా, సాతానుడు నీతో ఏ మాటలు చెప్తున్నాడు? నీ మనసు నీతో ఏ మాటలు చెప్తుంది? నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే, నీ కుటుంబం ఇంతే, నీ పరిస్థితి మారదు, నీ కుటుంబం మారదు, నీ పిల్లలు మారరు, నీ శరీరములో ఆరోగ్యము తగ్గదు అనేటువంటి మాటలు ఈరోజు నువ్వు వింటున్నావేమో. ఆ రోజు నెహెమ్యా విన్నాడు. ఆయన విన్న మాటలు వేరు, ఈరోజు నువ్వు వింటున్న మాటలు వేరు. ఆయన ఆ మాటలు విని కృంగిపోలే, ఆ మాటలు విని భయపడలే, ఆ మాటలు విని ఏడుస్తూ కూర్చోలే. నేను నమ్మిన దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మాడు ఆయన. హల్లెలూయా. నేను నమ్మిన దేవునికి ఉపవాసముతో ప్రార్థన చేస్తే, ఉపవాసముతో మొరపెడితే, నేను నమ్మిన దేవునికి ఉపవాసముతో ఆయన తట్టు నా చేతులెత్తి నేను మొరపెడితే నన్ను విడిపించే నా దేవుడు అని నెహెమ్యా నమ్మాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనకు, నీకు, నాకు జ్ఞాపకం చేసే మాట, నువ్వు ఏ మాటలు వింటున్నావు అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. నీ మనసులో ఎట్టి మాటలు ఉన్నాయన్నది ముఖ్యం కాదు. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావు అన్నది ముఖ్యం కాదు. వాటన్నిటిని పక్కన పెట్టి ఉపవాస దీక్షను చేబూని ఉపవాసముతో నువ్వు మొరపెడుతున్నావు, ఉపవాసముతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసముతో నువ్వు కన్నీరు గారుస్తున్నావు, ఉపవాసముతో ఏ మాట అయితే విన్నావో, ఏదైతే నీకు భయం కలిగిస్తుందో, ఏదైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తుందో అది దేవుడు తొలగించాలని ఉపవాసముతో ఇక్కడ కూర్చున్నావో, అలనాడు నెహెమ్యా ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినబోతా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నెహెమ్యా ప్రార్థన విన్న దేవుడు ఈ రాత్రి నీతో నాతో చెబుతున్న మాట, నీ ప్రార్థన నేను వినబోతున్నాను. హల్లెలూయా. నీ ఉపవాసాన్ని నేను చూస్తూ ఉన్నాను.
నీ కన్నీటిని నేను చూస్తూ ఉన్నాను. ఏదైతే నీ హృదయములో ఒక భయాన్ని కలగజేస్తుందో ఆ మాటను తొలగించడానికి నీ ఉపవాస ప్రార్థనలో నేను బలముగా దిగిరాబోతా ఉన్నాను. హల్లెలూయా. నెహెమ్యా నమ్మాడు, ఒక్కడే నిలవబడ్డాడు. ఎవ్వరు లేరు, మొదట్లో ఎవ్వరు లేరు ఆయనతో ప్రార్థించడానికి, ఆయనతో ముందుకు రావడానికి ఎవరు లేరు, ఆయనతో సహకరించడానికి ఎవరు లేరు, ఆయనతో ప్రార్థన చేయడానికి కూడా ఎవరు లేరు. అయినా నెహెమ్యా కృంగిపోలే. ఈ మాటలు వింటున్న సహోదరుడా, నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే రక్షింపబడ్డావేమో, నీ కుటుంబంలో నువ్వు ఒక్కడివే ప్రార్థన చేసేటువంటి బిడ్డగా ఉన్నావేమో, నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే ఉపవాసముతో మొరపెడుతున్నావేమో. నెహెమ్యా కూడా ఒక్కడే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. బైబిల్లో రాయబడి ఉంది, యెషయా గ్రంథములో, వారిలో ఒంటరి అయిన వాడు, చెప్పాలి గట్టిగా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక్కదానివే, కానీ ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీతో సంఘము కలుస్తుంది, నీతో సేవకులు కలుస్తున్నారు, నీతో నువ్వు చేస్తున్న ప్రార్థన విన్న ప్రతి బిడ్డ నీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలన్నీ కూడా నీ జీవితంలో కార్యము జరిగించబోతున్నాయి. హల్లెలూయా. నెహెమ్యా నమ్మాడు, నెహెమ్యా ఎదురు చూశాడు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. రాజు మాట వినకపోయినా, రాజు నాకు సహాయం చేయకపోయినా, ఎవ్వరు నాకు సహాయం చేయకపోయినా, ఏదైతే నా మనసులో పడిందో, ఏ మాట అయితే నేను విన్నానో, ఏ గోడలైతే కూలిపోయాయో ఆ గోడలు కట్టబడేంత వరకు ఈ ఉపవాస ప్రార్థన, ఈ పోరాటము, ఈ యొక్క కష్టము, ఈ భారము నేను ఆపివేయను అని నెహెమ్యా తీర్మానం చేసుకున్నాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీవు కూడా అట్టి తీర్మానంతో నెహెమ్యా వలె నీ ఒక్కడివే నీకున్న సమస్య కొరకు, నీకున్న బాధ కొరకు, నీకున్న కన్నీటి కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దేవుడు చూసి మొదట చెప్పిన రీతిగా ఉపవాస ప్రార్థనకు దేవుడు కొన్ని అద్భుతాలు చేయబోతున్నాడు. ఆ అద్భుతాల్లో మొట్టమొదటి అద్భుతం, నీ కుటుంబంలో ఏ గోడలైతే కూలిపోయాయో, ఏ సంతోషమైతే దూరం అయిపోయిందో, ఏ దుఃఖమైతే నీ జీవితంలో ఏలుబడి చేస్తుందో, ఏ బాధ అయితే నిన్ను వేధిస్తుందో, నీ కుటుంబంలో ఏ మనుషులైతే సాతాను చేతుల్లో కీలుబొమ్మలైపోయారో వారిని కట్టిన కట్లన్నిటినీ దేవుడు తెంచివేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ గోడలు ఏవైతే కూలిపోయాయో ఆ గోడలన్నిటినీ దేవుడు తిరిగి కట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. నెహెమ్యా ప్రార్థనకి తిరిగి మందిరపు గోడలు కట్టబడ్డాయి. ఈరోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్న మాట, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్న మాట, దేవుడు వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తున్న మాట, నీవు ఉపవాసముతో ప్రార్థనలో పోరాడుతూ చెయ్యి విడిచిపెట్టక ఉండినట్లయితే, దేవునిపై ఆనుకున్నట్లయితే, ఒకానొక దినమున నీ కుటుంబములో ఏవైతే దూరమైపోయాయో వాటన్నిటిని దేవుడు తిరిగి తీసుకొని రాబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా. మొట్టమొదటి కార్యము దేవుడు చేసేది ఉపవాస ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో కూలిపోయిన గోడలు, కోల్పోయిన ఆనందం, కోల్పోయిన సంతోషం, ఏ మనుషులైతే ఒకప్పుడు దేవునిలో ఉండేవారు, ఒకప్పుడు ప్రార్థన చేసేవారు, ఒకప్పుడు మందిరానికి వచ్చేవారు, ఇప్పుడు ప్రార్థన మానేశారు, మందిరానికి రావడం మానేశారు, దేవుని మాట వినడం మానేశారు, నీ మాట, నీ భర్త మాట, నీ భార్య మాట వినడం మానేశారు. ఎవరైతే దూరం అయిపోయారో వారందరినీ దేవుడు తిరిగి తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అది నీ ఉపవాస ప్రార్థన వలనే సాధ్యము. ఆమేన్. అది నీ ఉపవాస ప్రార్థన వలనే సాధ్యము. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, 10 రోజులు అయిందిగా నా వల్ల కావట్లేదని విడిచిపెట్టొద్దు. ఓపిక లేకపోయినా, బలహీనమైపోయినా, నీ శరీరము మనం చదువుకున్న రీతిగా కృంగిపోయినా, కృషించిపోయినా,
ఉపవాసములోను పట్టు విడవక ప్రార్థన చేయి. యోబుకిచ్చిన రీతిగా కోల్పోయిన వాటన్నిటినీ, ఆరోగ్యము, బలము, శక్తి, సంతోషము తిరిగి రెండంతలుగా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, పాడదాం అందరం కూడా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తండ్రి సమాధానకర్త, గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు, నీకు సాటైనా తీటైనా దేవుడు లేడి. చప్పట్లు కొడుతూ ఆమేన్, ఆమేన్. నీకు సాటైనా తీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, చప్పట్లు. ఆమేన్. యేసయ్యా. నీ సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడిగా దేవుడు ఈ ఉపవాస దీక్షలు ముగించేలోపు, ఈ ఉపవాస ప్రార్థనలు అయిపోయేలోపు ఆశ్చర్య కార్యాలు నీ కుటుంబములో చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అట్టి విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి, అట్టి నమ్మకము నీలో ఉండాలి. ఈ ఉపవాసము వ్యర్థము కాదు, ఈ కన్నీరు వ్యర్థము కాదు, ఈ భారము వ్యర్థము కాదు అని నీవు విశ్వాసముతో ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకు మేకు తీయుటయో, బాధించబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడి విరగగొట్టుటయో నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటూ ఉన్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పబడాలి. ఆమేన్. రెండవది, దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా చేయబోతున్న అద్భుత కార్యము, నీ కుటుంబంలో ఎటువంటి సాతాను శక్తుల కట్లు కట్టబడినా, ఎటువంటి బంధకాల్లో నీ కుటుంబం ఉన్నా, ఇక అసలు నీ భర్త మారడు, ఇక నీకున్న ఆశ పోయినా, నీ పిల్లలు మారరు, నీ అప్పులు తీరవు, నీకున్నటువంటి ఆశ తీరదు, నీకున్న నిరీక్షణ మొత్తము చచ్చిపోయి ఏమాత్రము ఆశ లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఎండిపోయిన ఎముకల్లో జీవాన్ని కలగజేసిన దేవుడు నీ జీవితములో ఎండిపోయిన నీ బ్రతుకును జీవముతో నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ బ్రతుకును చిగురింపజేయబోతున్నాడు. హల్లెలూయా. ఇది ఉపవాసం యొక్క దేవుని కోరిక. ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఉపవాసం ఉండి మొరపెడతారో, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో కట్టబడిన కట్లు తెంపబడాలి. ఆమేన్. అది ఎటువంటివైనా కానీ, అవి ఎటువంటి బలమైనవైనా కానీ, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దేవుని ఎదుట సాతాను దుర్గములను పడదోయగలిగిన శక్తి మనకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా, నీవు వెళుతున్న ప్రయాణములో నీకు వ్యతిరేకంగా ఎటువంటి దుర్గములు నీ ఎదుట నిలవబడినా వాటన్నిటిని కూలగొట్టగలిగిన దేవుడు, వాటన్నిటిని తొలగించగలిగిన దేవుడు, ఆ బంధకాలన్నీ తొలగించగలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు నా జీవితంలో
ఒక మీటింగ్ నేను పెట్టాను. మీటింగ్ పెట్టి అప్పుడే కొత్తగా వచ్చే సేవలోకి, ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మీటింగ్ పెట్టి సుమారు ఒక 25,000 రూపాయలు అప్పు అయిపోయింది. 25,000 రూపాయలు అప్పు అయిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. సంఘం చూస్తే చిన్న సంఘము, డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో ఎవరు లేరు. నాకు కూడా ఫైనాన్షియల్గా బ్యాంక్ బ్యాలెన్స్ కానీ నా ఫ్యామిలీ తరపున కానీ ఏ సపోర్ట్ లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఒకటే ఫోన్లో ఎన్ని ఫోన్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. భయం వేస్తూ ఉంది. ఫోన్ లిఫ్ట్ చేస్తే వారు తిడతారేమో అని, ఫోన్ లిఫ్ట్ చేస్తే వారు ఇంటికి వస్తారేమోనని భయం వేస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చివరికి నా మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, వాళ్ళందరినీ నేను మోసం చేసేయాలి. నా వల్ల కాదుగా, నా వల్ల కాదు అని నేను చేతులెత్తేసాను. ఇక అలా నిర్ణయం చేసుకున్నా. రాత్రి ప్రార్థన చేసుకుని ప్రభువా, నేను తప్పు చేస్తున్నాను, నాకు వేరే గత్యంతరము లేదు, నాకు వేరే దారి లేదు. వారికి నేను డబ్బులు ఎగ్గొట్టడం తప్ప ఏ విధంగా నేను నా బండి అమ్మి కడదామన్నా కానీ నాకు బండి లేదు, ఏ సోర్స్ లేదు, ఏ విధమైన అవకాశం లేదు. ప్రార్థన చేసుకొని పడుకుంటే అర్ధరాత్రి దేవుడు కలలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు నాతో. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా కుమారుడా, నీ కంటికి కనబడే వాటి వైపు నువ్వు చూడకు, నీ కళ్ళ ముందు ఉన్న వాటి వైపు నువ్వు చూడకు. ఉపవాసముతో నా సన్నిధిలో నువ్వు గడుపు. నీకున్న ఎదురుగా ఉన్న సాతాను దుర్గములను నేను కూల్చివేస్తాను. హల్లెలూయా. ఇదొక్కటే మాట చెప్పాడండి దేవుడు. వెంటనే తెల్లారి ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశా. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టా. వాళ్ళు వస్తే రాని, ఏమైనా చేయని, దేవుడు వాగ్దానం చేశాడు అని ప్రార్థనలో ఉన్నా. 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, 4 గంటలైంది. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, బ్రదర్, మీకోసం 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చి మీ ఫోన్ నెంబర్ అడిగి, మీకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎలాగైనా మిమ్మల్ని రమ్మని చెప్పారు, మీకోసం నేను వచ్చానని చెప్పాడు. ఎందుకు, దేనికి అంటే, నేను అనుకున్నాను ఆ డబ్బులు నేను ఎవరికైతే ఇయ్యాలో వాళ్ళు వచ్చారేమో అనుకున్నా. ఏదేమైనా వారు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళ అడ్రస్ ఇస్తే అడ్రస్కి వెళ్తే వాళ్ళ అడ్రస్లో లేరు. ఫోన్ చేయమని నెంబర్ ఇస్తే ఫోన్ నెంబర్కి ఫోన్ చేశా. ఫోన్ చేస్తే, దేవుని బిడ్డలారా, మీరు నమ్మాలి, 30,000 రూపాయలు అక్షరాల చేతిలో పట్టుకొని, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా. 30,000 రూపాయలు అక్షరాల చేతిలో పట్టుకొని, మీకు మీటింగుల కోసము సహాయము చెయ్యాలని 15 రోజుల నుంచి రావాలనుకుంటున్నామన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఇవ్వడం గొప్ప విషయం కాదు, ఆ రోజు సహాయం అందడం గొప్ప విషయం కాదు. నాకు కష్టం వస్తుందని, నాకు బాధ వస్తుందని, మీటింగ్కి నాకు డబ్బులు తక్కువ పడతాయని నేను మీటింగ్ చేయకముందే, మీటింగ్కి నాకు డబ్బులు తక్కువ పడకముందే నా కోసము దేవుడు డబ్బులు సిద్ధం చేసి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా అటువంటి బలమైన కార్యాలు, బంధకాలు, సాతాను కట్టిన కట్లు తెంపబడమే ఉపవాసము యొక్క ఉద్దేశము. హల్లెలూయా. ఏ ఉద్దేశంతో ఉంటున్నాం? శక్తి కావాలి, బలము కావాలి, అభిషేకం కావాలి, దేవునిలో ఎదగాలి. ఇవన్నీ ఆశతోనూ మొదలు పెడుతున్నావు, కానీ ముగించలేకపోతున్నావు, మధ్యలో ఆగిపోతున్నావు. నేను కూడా చేతులు ఎత్తేసాను కదండి, అలా చేతులు ఎత్తేస్తా ఉన్నావు. ప్రతి సంవత్సరం కూడా ఉపవాసాన్ని సంపూర్ణంగా చేయలేకపోతున్నావు. నీతో దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నువ్వు సంపూర్ణముగా ఉపవాస దీక్షను చేబూని
దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబములో ఉన్న బంధకాలను దేవుడు తెంచవేయబోతున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితులను దేవుడు మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా. సాతానుడు కట్టిన కట్లు, ప్రతి బంధకాలు తెంచబడడం అనేది ఉపవాసం యొక్క ఉద్దేశము. దేవుడు ఉపవాసము ద్వారా చేయాలనుకుంటున్నటువంటి అద్భుత కార్యము. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 2, 3, 4 వచనాలు ఎవరైనా చదవండి. చాలండి, చాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ 40 రోజుల ఉపవాస ప్రార్థన మనం చూస్తున్నాం. ఎవరు చేస్తున్నారండి? చెప్పాలి గట్టిగా, ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు 40 రోజుల ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి శోధిస్తున్నట్లుగా ప్రభువారితో మాట్లాడిన సందర్భము చాలాసార్లు మనం విన్నాం, చదువుకున్నాం. కానీ ఇక్కడ ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు, జాగ్రత్తగా వినాలి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యవ్వన కాలములో ఉపవాస దీక్షను చేతబట్టి 40 రోజులు ఉపవాసం ఉండాలని ఉపవాసముండి ఆ ఉపవాసాన్ని ముగించాడో, ముగించబడిన తరువాత ఈరోజు దేవుడు మన జ్ఞాపకం చేస్తున్న విషయం, ఉపవాసము ద్వారా దేవుడు చేయబోతున్న అద్భుత కార్యాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభువారు ఉపవాసం ఉన్న తరువాత ఆయన జీవితములో దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలను మనం కనుక ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు ఉపవాసమున్న తరువాత, ఉపవాసము పూర్తయిన తర్వాత ఆయనలో దేవుని మహిమ కనబడడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఆయనకు సాతాను శక్తులు లోబడడం అనేది ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఉపవాసము ముగించబడిందో ఆయనలో దేవుని అభిషేకము కనబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే 40 రోజుల ఉపవాసం ముగించబడిందో దేవుని ఆత్మ బలముగా ఆయనను కమ్ముకోవడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన జ్ఞాపకం చేస్తున్న మాట, నీ జీవితంలో దేవుడు చేయబోతున్న 3వ అద్భుత కార్యము, ఈ ఉపవాస దినాలను సంపూర్ణంగా ముగిస్తే, ఉపవాసములో నువ్వు దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడగలిగితే, దేవుని గోజాడగలిగితే, దేవుడు నీ జీవితంలో చేయబోతున్న కార్యం ఏంటంటే, ఈ ఉపవాసము ద్వారా దేవుని ఆత్మ అభిషేకము నీలో కనబడబోతా ఉంది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా బలహీనురాలువైన నీవు దేవుని బలముతో నింపబడబోతున్నావు. హల్లెలూయా. నీ పరిస్థితులను దేవుడు మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా. సాతానుడు కట్టిన కట్లు, ప్రతి బంధకాలు తెంచబడడం అనేది ఉపవాసం యొక్క ఉద్దేశము. దేవుడు ఉపవాసము ద్వారా చేయాలనుకుంటున్నటువంటి అద్భుత కార్యము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరొక మాటను మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం ఒక్క మాట చదువుకుందాం. చాలండి. ఇక్కడ ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి దేవుడు మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, వేషధారుల వలె దుఃఖముఖులై మీరుండొద్దు. ఎవరు ఆమెన్ చెప్పట్లే? గట్టిగా ఆమెన్ చెప్పండి. వేషధారుల వలె దుఃఖముఖులై మనం ఉండొద్దు. హల్లెలూయా. మన ఉపవాసానికి ఒక గమ్యం ఉంది, మన ఉపవాసానికి ఒక లాభం ఉంది, మన ఉపవాసానికి ఒక కార్యము జరుగుద్ది. ఆమేన్.
వేషధారుల వలె, నిరీక్షణ లేని వారి వలె, ఇతరుల వలె మనము దుఃఖముఖులై ఉండకూడదు. ఆమేన్. నువ్వు ఉపవాసంతో ఉన్నావంటే నీ గురి, నీ టార్గెట్ ఫినిష్ అయి తీరుతుందంతే. హల్లెలూయా. ఒకరికి ఒక రోజు, ఒకరికి 2 రోజులు, ఒకరికి 3 రోజులు, గురి మాత్రము మిస్ అవ్వదు. హల్లెలూయా. నువ్వు అనుకున్నది నీ జీవితములో ఖచ్చితంగా నెరవేర్చబడి తీరుతుంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో అంత మహిమ ఉంది, ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంది దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. సమయం అయిపోతుంది, త్వరగా ముగించేసుకుందాం. ఆ ఆ ఆ ఆ చాలండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 దినాల ఉపవాస ప్రార్థన మనం చూస్తున్నాం. ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారు? ఎస్తేరు. మనందరికీ తెలుసు ఎస్తేరు దేనికోసం ఉపవాసం ఉంటుంది? తన భర్త కోసం కాదు, తన తల్లిదండ్రుల కోసం కాదు. ఎవరి కోసం? తన యొక్క జనాంగము, లేకపోతే మన భాషలో చెప్పుకోవాలంటే బంధువులు, రక్త సంబంధికులు కూడా కాదు, ఏదో దూరం చుట్టం. అటువంటి జనుల కోసమే 3 దినాలు ఉపవాసం ఉండి ఎస్తేరు ప్రార్థన చేయగా ఏం జరిగిందండి? శాసనము తల్లకిందులుగా చేయబడింది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మీకు ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్తేరు తన బంధువుల కోసము, మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఎస్తేరు తన బంధువుల కోసము, తన భర్త కోసం కాదు, తన కుటుంబీకుల కోసం కాదు, కానీ తన బంధువుల కోసము 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా శాసనాలను మార్చిన దేవుడు ఈ రాత్రి నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను దేవుడు తారుమారు చేయబోతున్నాడు. హల్లెలూయా. యేసు నామమున అది జరుగునుగాక. ఎవరో బంధువుల కోసం చేసిన ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నీ భర్త పెట్టే బాధని చూడలేక, నీ భార్య ద్వారా పడే బాధను చూడలేక, నీ పిల్లల ద్వారా కలిగేటువంటి దుఃఖాన్ని ఓర్చుకోలేక, నీకున్న సమస్యలను బట్టి, నీకున్న బాధలను బట్టి ఉపవాసముతో నా పరిస్థితులు మారాలని నీ కోసము, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాను. నిశ్చయముగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎస్తేరు ప్రార్థనను విని శాసనాలను మార్చిన రీతిగా నీ ప్రార్థనను కూడా దేవుడు విని తొందరలోనే నీ కుటుంబములో కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఎస్తేరు నమ్మింది. ఈ రాత్రి నువ్వు కూడా నమ్ము. ఎస్తేరు నమ్మింది. ఎలా జరుగుద్ది అనవసరం, ఎప్పుడు జరుగుద్ది అనవసరం, ఏ విధంగా జరుగుద్ది అనవసరం, నా దేవుడు చేస్తాడంతే. హల్లెలూయా. నమ్మింది. నేను, నా చెలికత్తలు అందరం ఉపవాసం ఉంటా, నా కోసం మీరు ప్రార్థన చేయండి, వెళ్ళిపోయింది అంతే. దేవుడు ఆమె ఉపవాస ప్రార్థనను విని ఏం జరిగిస్తున్నాడండి? జనాంగాన్ని మార్చివేస్తా ఉన్నాడు. హల్లెలూయా. జనాంగాన్ని రక్షిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి రక్షణ, నీ ఉపవాస ప్రార్థన ద్వారా నీ బంధువులకు రక్షణ, నీ ఉపవాస ప్రార్థన ద్వారా నీ ఉంటున్నటువంటి ఇంటిలో వారికి రక్షణ, నీ ఉపవాస ప్రార్థన ద్వారా నీ ప్రాంతంలో ఉన్న వారికి రక్షణ. ఇది బైబుల్ సత్యం, ఇది బైబుల్ వాస్తవం. నువ్వు నమ్మినట్లయితే ఈ కార్యాలన్నీ కూడా క్రియారూపకం దాలుస్తాయి. హల్లెలూయా. ఎస్తేరు నమ్మింది. ఈ రాత్రి సూటిగా పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నువ్వు నమ్మగలవా? ఈ ఉపవాస దినాలు పూర్తయ్యేలోగా
ఈ ఉపవాస దినాలను సంపూర్తి చేసుకునేలోగా దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు అని, దేవుడు నీ పరిస్థితులను మార్చబోతున్నాడని నువ్వు నమ్మగలవా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు సూటిగా. ఎస్, నేను నమ్ముతా అనే ధైర్యం, విశ్వాసం నీలో ఉందా? లేకపోతే ఈ రాత్రి నాకు అట్టి ధైర్యాన్ని నువ్వు ప్రభు అని ప్రార్థన చేయి, అట్టి నిరీక్షణ నువ్వు ప్రభు అని ప్రార్థన చేయి. ఎస్తేరు వెళ్ళిపోయింది, ఖచ్చితంగా నా దేవుడు వింటాడు, ఖచ్చితంగా నా దేవుడు చూస్తాడు అని ధైర్యంతో వెళ్ళింది. దేవుని బిడ్లారా, మీరు కూడా ధైర్యంతో ఈ ఉపవాస ప్రార్థనలు ముగించబడే లోపే నా దేవుడు ఖచ్చితంగా ఒక కార్యాన్ని జరిగిస్తాడు. నా దేవుడు ఖచ్చితంగా నా కన్నీటిని తుడుస్తాడు. నా దేవుడు ఖచ్చితంగా నా బిడ్డల్లో ఒక మార్పు తీసుకొస్తాడు. నా దేవుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నాలో ఒక బలాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక అభిషేకాన్ని, దేవుని ఆత్మను నాకు అనుగ్రహిస్తాడు అని నువ్వు నమ్మాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 3వ వచనం. చాలండి, ఇక్కడ అందరూ వినండి. సియోన్ రాజు అయ్య గారిని బట్టి నిజంగా నేను దేవునికి ఎంతో మహిమ చెల్లిస్తా ఉన్నాను. మీ దైవ సేవకులు సంపూర్ణ ఉపవాసముతో సంఘము కొరకు, పరిచర్య కొరకు, సంఘములో బిడ్డల రక్షణ, విడుదల, అద్భుత కార్యాల కొరకు దైవ సేవకులు ఉపవాసం ఉంటా ఉన్నాడు. ఇక్కడ బైబిల్లో మనం చదువుకున్నాం, సేవకులు ఉపవాసముండి సంఘము కొరకు, బిడ్డల కొరకు చేతులుంచి ప్రార్థన చేయగా దేవుని అభిషేకము వారి మీదికి దిగి వస్తా ఉంది. హల్లెలూయా. వారి జీవితాల్లో ఒక గొప్ప కార్యము జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సేవకుడితో ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థన మనం చేయించుకోవాలి. వారి చేతుల ద్వారా అభిషేకాన్ని పొందాలి, వారి చేతుల ద్వారా దేవుని యొక్క శక్తిని పొందాలి. బైబిల్లో మనం చూస్తున్న వారు ఉపవాసముండి వారి మీద చేతులుంచగా, సేవకులు చేతులుంచగా యేసు ప్రభు ఏం చేశాడండి? అందరినీ కూడా, వచ్చిన వారందరిని ముట్టి బాగు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన చేతులుంచగానే దేవుని కార్యాలు జరిగాయి. కొంతమంది అంటే, మీరు మంచోళ్ళండి, మిమ్మల్ని ఏమనట్లే, కానీ మా వైపు సేవకుడితో ప్రార్థన కూడా చేయించుకోకుండా వెళ్ళిపోతారు. ఒక 2 నిమిషాలు అంతసేపు ఓపిక పడతారు, అంతసేపు ఆశతో ఉంటారు, వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, అన్ని చేస్తారు. సేవకుడితో ఒక 2 నిమిషాలు చిన్న ప్రార్థన చేయించుకొని వెళ్ళరు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? సేవకులు మీకోసము ఉపవాసముండి కన్నీటితో సంఘము కొరకు, బిడల కొరకు ఎప్పుడైతే ప్రార్థన పూర్వకముగా వచ్చి వారు చేతులుంచి ప్రార్థన చేస్తారో ఆ బిడ్డల జీవితాల్లో దేవుని కార్యాలు జరుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చివరి మాట, సమయం అయిపోయింది కనుక ముగించేస్తున్నాను. దానియేలు గ్రంథము చివరి మాట. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. చాలండి, అందరు నా వైపు చూడండి. ఇప్పుడు మనందరం చేసేది కూడా ఏంటండి? అయ్యగారు మీకు చెప్పే ఉంటారు ఏమండి, 21 రోజుల ఉపవాసం. ఇక్కడ దానియేలు గారిని చూసే మనందరం చేసేది. దానియేలు గారు ఏం చేస్తున్నాడు? 3 వారాలు ఉపవాసం ఉంటా ఉన్నాడు. మీ అందరికి ఒక చిన్న మాట, సంతోషకరమైన మాట చెప్పి నేను ముగించేస్తా. దానియేలు దుఃఖక్రాంతుడయ్యాడట, అన్నపానాలన్నీ మానేశాడట, దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడట. ఇంకా లోతుకి వెళ్ళడానికి టైం లేదు. అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే దానియేలు ప్రార్థన ప్రారంభించాడో, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే
దానియేలు 7 వారాల ప్రార్థన, అంటే 21 రోజుల ప్రార్థన. మొట్టమొదటి రోజు బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి రోజు ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేశాడో, అక్కడ ఆగుదాం. చూడండి, 12-13 వచనాలు చదువుదాం. నేను నీ వద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలబడి చాలండి, అందరూ నా వైపు చూడండి. తర్వాత మీరు దాన్ని అయ్యగారు ఆల్రెడీ చెప్పే ఉంటారు, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. అక్కడ దానియేలు మొట్టమొదటి రోజు దేనికోసం ప్రార్థన ప్రారంభించాడో బాగా గుర్తుపెట్టుకోండి. దానియేలు మొట్టమొదటి రోజు దేనికోసం ప్రార్థన ప్రారంభించాడో అదే రోజు అందరు వినాలి, అదే రోజు ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అర్థమైందా మీకు? ఏ రోజు దానియేలు ప్రార్థన ప్రారంభించాడో, ఏ రోజు ప్రారంభించిన ప్రార్థనలో దేనికోసం అడిగాడో, ఆ అడిగింది మొదటి రోజునే దేవుని సన్నిధికి ఆ ప్రార్థన వెళ్ళింది. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, నీవు చేసిన మొట్టమొదటి రోజు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. నువ్వు నమ్మాలి. హల్లెలూయా. బైబిలే మనకు ఆధారం. బైబిల్లో ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, మనము నమ్మిన దేవుడు నాడు నేడు ఎప్పటికీ యుగ యుగాలు మార్పు లేని దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు ప్రార్థన విన్న దేవుడు. ఇక్కడ కూర్చున్న వారు ఈ 21 రోజుల ప్రార్థన ప్రారంభం రోజు దేనికోసం ప్రారంభించారో, ఏది జరగాలని ప్రార్థన ప్రారంభించారో, ఏది మీ జీవితంలో నెరవేర్చబడాలని మొదటి రోజు నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారో, దేవుని సేవకుడిగా ప్రవచనపూర్వకంగా నేను చెబుతూ ఉన్నాను, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఉన్నది. అక్కడి నుండి జవాబు బయలుదేరి ఉన్నది. ఒకానొక దినమున ఆ జవాబును నువ్వు కల్లారా చూడబోతున్నావు. నీవు నమ్మిన దేవుడు అంత నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. దానియేలుతో చెప్తున్నాడు, ఆ రోజే, ఏ రోజు? నువ్వు ప్రార్థించిన రోజే నేను బయలుదేరానయ్యా. కానీ అక్కడ ఒక యుద్ధం జరిగింది. అదంతా మనకు తెలుసు. ఎందుకు జరిగింది యుద్ధం? దేనికి జరిగింది యుద్ధం? ఎవరి కోసం జరిగింది యుద్ధం? ఎందుకు ఆ యుద్ధం జరగడానికి కారణమైందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, దానియేలు దేన్ని అడిగాడో అది తీసుకొని వస్తున్నటువంటి దేవదూతను దానియేలుకి ఇవ్వకుండా ఆపాడు. అది యుద్ధం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, కన్నీటితో ఉన్న బిడ్డ, కష్టాల్లో ఉన్న సహోదరుడా, నీ జీవితము, నీ కుటుంబము, నీ పరిస్థితి ఏమైపోతుందో అని దిగులు చెందుతూ ఉపవాసాలు ప్రారంభించి ప్రార్థన చేసిన ఓ సహోదరి, నీతో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, నీవు చేసిన ప్రార్థనను నా దూత ద్వారా నేను పంపి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అది నీ యొద్దకు చేరాలి అంటే నీ ప్రార్థన సన్నగిల్లకూడదు. ఆమేన్ చెప్పట్లే. అది నీవు పొందుకోవాలి అంటే, అది నీవు కల్లారా చూడాలి అంటే నీ ప్రార్థన నీరసంగా ఉండకూడదు. నీ ప్రార్థన రోజు రోజుకి పెరగాలి కానీ, నీ భారము రోజు రోజుకి పెరగాలి కానీ, నీ ఆసక్తి రోజు రోజుకి పెరగాలి కానీ, నీ ప్రార్థన సమయము రోజు రోజుకి పెరగాలి కానీ అవి తగ్గకూడదు.
దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ జవాబును నేను పంపి ఉన్నాను. నీవు నిర్లక్ష్యం వహిస్తే ఆలస్యం అవుతుంది. నీ ప్రార్థనను ఆపేస్తే ఆలస్యం అవుతుంది. నీ ప్రార్థనలో నువ్వు చేతులెత్తేసి, డబ్బులు లేని టైంలో నేను ఎత్తేసాను చూసారండి, అలా చేతులెత్తేసి ఇక మారడు. మా సంఘంలో ఒక ఆమె ఉంటుంది, బాగా ప్రార్థన చేస్తుంది. ఇంటికి పోగానే అయ్యగారు ఆయన మారడు అయ్యగారు ఇక అంటది. ఇంత ప్రార్థన చేసి ఎందుకండి? చేతులెత్తేసిందామా. నీ ప్రాణము పోయే చివరి క్షణములో కూడా నువ్వు ప్రార్థన చేసిన దాని మీదనే నిలబడాలి. ఆమేన్. నీ చివరి ప్రాణము పోయేంత వరకు, నీ భర్త మారేంత వరకు, నీ పిల్లలు మారేంత వరకు, నీ పరిస్థితులు మారేంత వరకు కూడా నీ నోటి నుండి అవిశ్వాసపు మాట రాకూడదు. హల్లెలూయా. అట్లా పట్టు విడవకుండా నువ్వు ప్రార్థనలో ఉంటే, ఈ ఉపవాస ప్రార్థనలు నువ్వు ముగించగలిగితే, ఈ రాత్రి దేవుడు నీకు చేస్తున్నటువంటి బంగారం లాంటి వాగ్దానాలు. మొట్టమొదటిది ఏం జరుగుతున్నాయండి? కోల్పోయినామంటే కూలిపోయాయి, తొలగిపోయాయి, పడిపోయాయి, అన్ని నాశనం అయిపోయాయి. వాటన్నిటిని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. హల్లెలూయా. వాటన్నిటిని దేవుడు తిరిగి సమకూర్చబోతున్నాడు. ఇది దేవుడు నీ జీవితంలో చేయాలనుకుంటున్న అద్భుత కార్యం. రెండవది మనం చూసినట్లయితే బంధకాలు, సంఖ్యల్లో త్రాగుడు అనే బంధకాలు. పొద్దునయ్య గారు చెప్పారు కదా, సీరియల్ అనే బంధకాలు. ఏమండి, అవన్నీ భర్తలు, భార్యలు, కొంతమంది మగవాళ్ళు కూడా చూసేటోళ్ళు ఉన్నారు, సినిమాలు. అండి, ఆ బంధకాలన్నీ, సంఖ్యలన్నీ కూడా దేవుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా, ఈ ముగింపు ఎవరైతే సంపూర్ణంగా ముగిస్తారో వారి జీవితంలో ఆ కట్లన్నిటిని దేవుడు తెంచాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. మూడోది మనం చూసినట్లయితే, ఎవరైతే సంపూర్ణంగా ఈ ఉపవాసములో దినదినము ఎదుగుతూ ముందుకెళ్తారో వారిలో దేవుని మహిమ, వారిలో దేవుని ఆత్మ, వారిలో దేవుని అభిషేకము, వారిలో దేవుని యొక్క సన్నిధి బహిర్గతం కాబోతా ఉంది. హల్లెలూయా. అది స్పష్టంగా కనబడబోతా ఉంది. ఒక్క చిన్న సాక్ష్యం చెప్తానండి. మాకు కొత్తగూడెంలో సంఘబిడ్డ ఉంది, దాదాపు 15 సంవత్సరాలు. భర్త మారట్లేడు, భయంకరమైన త్రాగుడు, వ్యసనాలకు లోనైపోయి తాగడం, భార్యను కొట్టడం, తాగడం, భార్యను కొట్టడం, భయంకరమైనటువంటి సాడిస్ట్గా తయారైపోతా ఉన్నాడు. చివరికి ఎట్లా అయిపోయాడంటే, ప్రారంభంలో నేను తాగుతా, నీ ఇష్టం, నువ్వైతే చర్చికి పోనేటోడు. రోజులు 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 గడిచేసరికి ఏమైపోయిందంటే చర్చికి కూడా పోవద్దనడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆమె చెప్పిన సాక్ష్యం, దేవుడు ఆమెతో మాట్లాడాడు, నా బిడ్డ, వాటి వైపు వీటి వైపు కాదు, నా సన్నిధిలో నా ఆత్మశక్తి కొరకు ప్రార్థన చేయి. హల్లెలూయా. నా సన్నిధిలో నీ భర్తను మార్చగలిగే అభిషేకము కొరకు, నీ కుటుంబాన్ని కట్టుకోగలిగే శక్తి కొరకు నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే అది నీకు నేను ఇస్తాను అన్నాడట దేవుడు. హల్లెలూయా. అన్ని పక్కన పెట్టింది, తిట్టింది పక్కన పెట్టింది, కొట్టింది పక్కన పెట్టింది, చర్చికి పోనీంది పక్కన పెట్టి, అన్ని పక్కన పెట్టి ఒకటే గురి. దేవుడు వాగ్దానం చేశాడు, ఆ దేవుని శక్తి, ఆ దేవుని ఆత్మ, దేవుని అభిషేకం నాకు కావాలని గంటలు గంటలు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తా ఉంది. ఒకానొక సమయమున ఆకాశము తెరవబడింది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అగ్ని వలె ఆ బిడ్డ మీదకి దిగి వచ్చాడు. దేవుని బిడ్డలారా, సజీవమైన సాక్ష్యం ఏంటంటే, ఆమెలో దేవుని ఆత్మ దిగి వచ్చిన తర్వాత ఆయనలో భయం ప్రారంభమైంది. హల్లెలూయా. ఆమె భాషలు మాట్లాడుతూ ఉంటే ఆయనకి భయం కలుగుతూ ఉంది. అమ్మో, దేవుడు నా బిడ్డలో ఉన్నాడు, నా భార్యలో ఉన్నాడు, ఆమెను కొడితే ఇంకేమైనా ఉందా అని
అసలు ఆమెను కొట్టడం మానేశాడు. అట్లా కొన్ని నెలల్లోనే ఆయనలో సంపూర్ణమైన మార్పు వచ్చి ఆయన మారు మనస్సు పొంది రక్షణ పొంది బాప్టిజం పొంది ఉన్నాడు ఆయన. హల్లెలూయా. బంధకాలన్నీ దేవుడు తెంచబోతున్నాడు, సంఖ్యలన్నిటిని దేవుడు తెంచబోతున్నాడు. అట్టి కృపను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, అట్టి అభిషేకమును దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. ఆమేన్. తర్వాత మాట మనం చూసుకున్నాం. ఏం జరిగిందండి? 3 దినాల ఎస్తేరు ప్రార్థన. జనాంగం రక్షింపబడింది, వర్గము రక్షింపబడింది, శాసనము తల్లకిందులైపోయింది. నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ చదువులో, నీ వివాహ విషయములో అనేకమైన అప్స్ అండ్ డౌన్ అవుతున్నాయా? ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నావా? ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావా? ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో వాటన్నిటిని దేవుడు తారుమారు చేసి నీకు మేలైనది దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. మేలైన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆమేన్. తర్వాత కార్యం మనం చూసినట్లయితే సేవకులు చేతులుంచి ప్రార్థించగా వారందరి మీదకి దేవుని ఆత్మ దిగొచ్చింది, దేవుని అభిషేకం దిగొచ్చింది, దేవుని కార్యాలు వారి జీవితాల్లో వారు పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చివరిది మనం చూసాం, దానియేలు 21 రోజుల ప్రార్థన. ఈరోజు మనందరం కూడా అదే దానియేలు ప్రార్థనలో ఉన్నాం. నువ్వు ప్రార్థన చేశావు, నువ్వు ప్రారంభించావు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ విన్న ప్రార్థన పరలోకము నుండి దేవదూత ద్వారా నీకు పంపబడింది, దేవదూత ద్వారా నీకు ఇవ్వబడింది. అది మార్గంలో ఉంది. అది నీ ఇంటి బయట ఉందో తెలియదు, నీ వీధి బయట ఉందో తెలియదు, లేకపోతే నీ వాడ బయట ఉందో తెలియదు. మొత్తానికైతే అది వచ్చేసింది. నిర్ణయం నీ చేతుల్లో ఉంది, నిర్ణయం నీ చేతుల్లో ఉంది. నీ కాళ్ళు దేవుని సన్నిధిలో వంగాలి, నీ శరీరము దేవుని సన్నిధిలో నలగొట్టబడాలి, నీ జీవితము ఉపవాసము ద్వారా దేవునికి అంకితము చేయబడాలి. ఉపవాసముతో దేవుని దర్శనము కొరకు నువ్వు ఎదురు చూడాలి. అప్పుడు నీ వీధి బయట, నీ ఇంటి బయట ఉన్న నీ అద్భుత కార్యము నీ కల్లారాను చూస్తావో. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి 21 రోజులు పట్టింది, నాకు క్షమించండి, దానియేలుకి 21 రోజులు పట్టింది దాన్ని చూడడానికి. నీకు ఎన్ని రోజులలో కావాలి? ఎన్ని రోజులలో కావాలి? ఎంత బలంగా ప్రార్థన చేస్తావు, ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తావు, ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తావు? వారం రోజుల్లో కావాలా? నెల రోజుల్లో కావాలా? సంవత్సరంలో కావాలా? నిర్ణయం నీ చేతుల్లో ఉంది. దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనల ముగింపులోపే నీ బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దానికి తగ్గట్టుగా నువ్వు ప్రయాసపడగలవా? దానికి తగ్గట్టుగా దేవుని మందిరములో ఉదయము సాయంత్రము జరిగే ప్రతి ప్రార్థనలో నువ్వు పోరాడగలవా? సంఘముతో, సేవకులతో అన్ని మర్చిపోయి నీ విడుదల కొరకు, నీ అద్భుతము కొరకు, నీ కుటుంబములో మార్పు కొరకు ఒక గురిగా పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలవా? నువ్వు ఒకవేళ అలా చేయగలుగుతానంటే దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నీకు దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలు ముగించబడే లోపు ఈ అద్భుత కార్యాలను దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. నమ్మితే విశ్వాసముతో దీన్ని పొందుకో. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఫలింప చేయునుగాక.